సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అమర్ జవాన్ మురళీ నాయక్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లిచెట్టు చౌరస్తా వరకు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. అమర్ జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల గిరిజన సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మురళీ నాయక్ మృతికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా అయిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై భారత సైన్యం ఉగ్రవాదుల జాడ లేకుండా పెకలించి వేయాలన్నారు. భారత సైన్యానికి యావత్ దేశ ప్రజలందరూ మద్దతుగా ఉన్నామని తెలిపారు. ఉగ్రవాదులు మరి బంజారా బిడ్డ అయినటువంటి దేశ రక్షణ కోసం మరి నిన్న దాడుల్లో పాల్గొన్నటువంటి మురళీ నాయక్ గారిని మరి వారు చిత్రహింసలు పెట్టి హతమార్చడం జరిగింది. మురళీ నాయక్ గారు మరి దేశం కోసం తన ప్రాణాలను అర్పణం చేసిండు. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఇంకోసారి మరి భారత జవాన్ల మీద మీ దొంగ దాడులు ప్రదర్శిస్తే మాత్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇండియన్ ఆర్మీగా మారి మీ అంతు చూస్తామని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ అక్కడిపేట చౌరస్తా నుంచి మరి మల్లిచెట్టు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని